నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ సొంత నిధులతో నారాయణ ఆన్ వీల్స్ మొబైల్ క్లినిక్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. స్టోన్ హౌస్ పేట ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పరిశీలించారు. సామాన్యుల ముంగిటకే కార్పొరేట్ వైద్యాన్ని తెచ్చారని, విద్యార్థులకు కంటి దంత సమస్యలు ఉంటే ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు వేలాది మందికి కంటి దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లద్దాలు చికిత్సలు అందించినట్లు పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్తావు? నాకు టైం లేదు, నేను చూడండి. సెల్ ఫోన్ కూడా గ్రౌండ్స్ ఇది ఏమన్నా చేస్తంటే దానికి టైం తీసుకుంటుంది. లోపల మ్యాచ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఇంటి వద్దకే కార్పొరేట్ వైద్యాన్ని అందించిన నారాయణ్ సార్ ఒక రాజకీయవేత్తగా ఒక హాస్పిటల్స్లో మెయింటైన్ చేస్తూ రాజకీయాల్లో శాసనసభ్యుడిగా అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా అవసరం అనే ఉద్దేశాన్ని కనపరుస్తూ వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ డివిజన్స్లోనే వైద్య బృందాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్స్ ద్వారానే ఇక్కడ టెస్టులు చేయించి అందులో ఉచితంగా కంటి పంటి పరీక్షలు చేయించి కంటికి సంబంధించిన ప్రతి ఒక్క పరీక్షను చేసిన తర్వాత వారికి కావాల్సిన ఏదైతే ఉందో, ఒకవేళ వాళ్ళ కంటి చూపు తగ్గుంటే అద్దాలు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్స్ చేయాలంటే ఆపరేషన్స్ చేయడం కూడా మనం అందరం కూడా ప్రతి డివిజన్లో చూడడం జరిగింది. దాంట్లో దాదాపు ఇప్పటికే 11,800 మందికి పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 6,999 మందికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళీ సర్జరీలకి వాళ్ళు సర్జరీలు అంటే ఎక్కడో సర్జరీ చేసుకొని రమ్మని చెప్పడం లేదు, ఉచితంగా వాళ్ళ హాస్పిటల్ నారాయణ హాస్పిటల్స్కే వాళ్ళ వెహికల్స్ తీసుకెళ్లి వాళ్ళకి సర్జరీలు చేసి మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గరికి వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. దాంట్లో దాదాపు 125 మందికి సర్జరీలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూస్తుంటే నారాయణ సార్ ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మనసున్న వ్యక్తో మనందరికి అర్థమవుతుంది. నా పేరు రిష్విత, నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఆర్ఎస్ఆర్ స్కూల్లో చదువుతున్నాను. మాకు ఈరోజు హాస్పిటల్ మాకు కళ్ళు కనిపి సరిగ్గా చిన్నగా కనిపిస్తాయి ప్యానెల్ బోర్డు మీద. మాకు నారాయణ సారు స్కూల్ వద్దకే హాస్పిటల్ లాంటిది తెప్పించి మాకు ఇక్కడే పరీక్షలన్నీ చేపిస్తున్నారు. మాకు చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇలా సైకిల్ చాలా మాకు ఇస్తున్నారు. మేము మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. సెలవు తీసుకుంటున్నాం.